2 రోజుల గ్యాప్ తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి సమావేశాల్లో 2 కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటా బిల్లులు, విపక్షాల వ్యూహం ఎలా ఉండబోతోంది? నీట్ పేపర్ లీకేజీ ఇష్యూతో పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఉభయ సభలు దద్దరిల్లిపోతున్నాయి. యాంటీ పేపర్ లీకేజీ బిల్లు పెట్టిన సమయంలోనూ విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ఇక 2 రోజుల గ్యాప్ తర్వాత ఇవాళ మళ్లీ పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఇవాల్టి సమావేశాల్లో 2 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు విదేశాల నుంచి వచ్చే నిధులను దుర్వినియోగం చేయకుండా విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను కేంద్రం పెట్టబోతోంది. దేశ భద్రత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తోంది. ఏదైనా ఒక ఎన్జీఓ గుర్తింపు లేదా ఎఫ్సీఆర్ఏ సర్టిఫికెట్ రద్దయినా లేదా స్వచ్ఛందంగా లొంగిపోయినా వారి అధీనంలోని విదేశీ నిధులు, ఆ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులన్నీ ప్రభుత్వం నియమించే డెసిగ్నేటెడ్ అథారిటీ పరిధిలోకి వస్తాయి. ఇక మరో కీలక బిల్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించిన సవరణ బిల్లు 2026ను సభ ముందుకు తీసుకురానుంది. దేశంలో పెరిగిపోతున్న కేసుల భారాన్ని తగ్గించడానికి, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెడుతోంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం, సిబ్బంది సామర్థ్యాన్ని పెంచి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఈ సవరణ బిల్లు ఉపయోగపడుతుంది. మే 2026లో రాష్ట్రపతి ఆమోదించిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ శాశ్వత చట్ట సవరణ బిల్లును లోక్సభలో చర్చించి ఆమోదించనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే ఎఫ్సీఆర్ఏ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్జీఓల స్వతంత్రతను దెబ్బతీస్తుందని కాంగ్రెస్, డీఎంకే వంటి విపక్షాలు సభలో వ్యతిరేకించడానికి సిద్ధమయ్యాయి. దీంతో నిరసనలు, ఆందోళనల మధ్యే ఈ 2 కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.